సో ఎక్స్పోలో ఆల్రెడీ ఇక్కడ నా వెనకాల బ్యానర్ చూస్తే కనిపిస్తుంది. ఈ స్టాల్కి ఏ పేరు లేదు. సో వాళ్ళు పెట్టుకుంది ఏంటంటే రేర్ ప్లాంట్ ఎక్స్పో అని. ఇక్కడ చాలా రేర్ ప్లాంట్స్ దొరుకుతాయంట. ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఇక్కడ ఒక ఫ్రూట్, మిరాకిల్ ఫ్రూట్ అని ఉంటుంది. ఆ ఫ్రూట్ కనుక మనం తింటే దాదాపు 1 hour వరకు కూడా మనం ఏం తిన్నా ఆ స్వీట్గానే ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు జామలో చాలా వైడ్ వెరైటీ. సో మనకి ఎట్లయితే టమాటో కింద ఇట్లా పాకపోయి చిన్న చిన్న బుజ్జి టమాటోస్ వస్తాయి. సో సేమ్ అట్లాంటి వెరైటీలోనే ఇప్పుడు జామ ఉంది. సో నాకు తెలిసిన రెండే, కాకపోతే ఇక్కడ చాలా వైడ్ వెరైటీస్ ఆఫ్ రేర్ ప్లాంట్స్ ఉన్నాయంట. ఒక్కసారి ఏందో తెలుసుకుందాం. హాయ్ సార్. హలో మేడం. సో రేర్ ప్లాంట్స్ ఏంటి? ఆ రేర్ ప్లాంట్స్ ఇది ఫస్ట్ మనం కెమెలియా అంటారు. ఇది మన వెస్ట్ బెంగాల్ది. ఇది మీకు ఇండోర్ లో ఫ్లవర్ వస్తుంది. మన గులాబీ లాగా వస్తుంది. ఒక ఫ్లవర్ 20 రోజులు అలానే ఉంటుంది. సెమీ షేడ్ కూడా వస్తుంది. ఇండోర్ అండ్ సెమీ షేడ్. ఇంకొకటి జామ అండి. ఇది భూటాన్ జామ. భూటాన్ జామ ఇది మీకు 3-4 feet హైట్ వస్తుంది. ఇది అపార్ట్మెంట్లో పెంచుకోవచ్చు. దీని కాయ చాలా స్వీట్ ఉంటుంది. మీకు ఆల్రెడీ కాయ వచ్చింది చూడండి. నిమ్మకాయ సైజులో వస్తుంది. నిమ్మకాయ సైజులో వస్తుంది. చాలా స్వీట్ ఉంటుంది. ఇంకొకటి జపాన్ది మేడం. జపాన్ది రెడ్ డైమండ్ అంటారు. దానికి సీడ్సే ఉండవు. ఒక 4-5 seeds ఉంటాయి మ్యాక్సిమమ్. కాయ ఈ సైజు ఉంటుంది. మీకు ఫుల్ రెడ్ ఉంటుంది. స్వీట్ ఉంటుంది. తర్వాత మన దగ్గర బాస్మతి గ్రాస్ అని ఉందండి. బాస్మతి గ్రాస్ అంటే దాని స్పెషాలిటీ ఏమంటే అది సోనామసూరి బియ్యంలో ఒక ముక్క వేసారు అనుకోండి, బాస్మతి ఫ్లేవర్ వస్తుంది. బాస్మతి గ్రాస్ అదే అక్కడ. ఇది చిన్నవైతే 500, పెద్దది 1500 మేడం. చిన్నవి 500. మనం 2 సైజులు పెట్టాం అనమాట. ఇది మిరాకిల్ ఫ్రూట్ ఏంటంటే మేడం, ఇది ఒక తిన్న 1 hour దాకా మీరు నిమ్మకాయ వేసినా కూడా తీయగానే ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు ఈ ఫ్రూట్ని. త్రూ అవుట్ ఇయర్ వస్తుందండి. పెరినియల్ అది. సో అది సెమీ షేడ్ లో పెట్టొచ్చా లేదంటే షేడ్? అవుట్డోర్ అండి. ఎండ పడాలి. మన ఫుల్ ఎండాకాలంలో అయితే షేడ్ లో పెడితే బెటర్. 40 degrees కన్నా ఎక్కువ ఉంటే షేడ్ లో పెట్టాల్సి వస్తుంది. అది చిన్నవి అయితే 500, పెద్దవి 1500, 2000 సైజుని బట్టి రేట్ ఉంటుంది అండి. ఇంకా మన దగ్గర పీస్ లిల్లీ ఉందండి. థాయిలాండ్ నుంచి తెప్పించినాము. ఆర్టిఫిషియల్ లాగా ఉంటుంది కానీ రియల్ ప్లాంట్. ఇది ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది అనమాట. ఇంకా ఫ్లవరింగ్ రుద్రాక్ష ఉంది. మళ్ళీ సింధూరం మొక్క ఉంది. రుద్రాక్ష ప్లాంట్ ఉంది. అట్లా థాయిలాండ్ లెమన్ ఉంది. బోన్సా చేసే వాళ్ళకి జునిఫరస్ ఉంది. సార్ ఒకటి ఇండోర్ లో పెట్టుకున్నప్పుడు ఎయిర్ ప్యూరిఫైర్ గా ఈ మధ్య కాలంలో చాలా ట్రెండ్ అవుతుంది. సో ఎయిర్ ప్యూరిఫైర్ గా వాడే ప్లాంట్స్ ఏంటి? బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ అంటే మేడం ఇది మేడం నాసా వాళ్ళు రికమెండ్ చేసింది పీస్ లిల్లీ. నాసా రికమెండ్ చేసింది. టాప్ 20 ప్లాంట్స్ లో ఇది అండి. ఇది మనం మళ్ళీ థాయిలాండ్ నుంచి తెప్పించాము. దీన్ని మెయింటెనెన్స్ ఏమి ఉండదు. ఎవ్రీ 15 days ఒకసారి ఎన్పికే స్ప్రే చేస్తే చాలా అండి. ఎవ్రీ 15, ఎందుకంటే దీనికి పూల్ వస్తూ ఉంటుంది త్రూ అవుట్ ఇయర్. ఇది బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్. టాప్ 10లో ఇది ఉంటుంది అనమాట. నాసా రికమెండెడ్ టాప్ 10 ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్లో ఇది ఉంటుంది. పీస్ లిల్లీ చూడడానికి అందంగా ఉంటుంది. ఆర్టిఫిషియల్ లాగా కనిపిస్తుంది. రియల్ ప్లాంట్. దీంట్లో మళ్ళీ సక్కర్స్ వస్తాయి, పిలకలు వస్తాయి. తీసుకొని సపరేట్ కూడా చేసుకోవచ్చు. ఇది ప్రతి ఇంట్లో ఒక ప్లాంట్ కంపల్సరీ ఉండాలండి. ఇది బెడ్రూమ్లో పెట్టుకుంటే 2 ప్లాంట్ పెట్టుకుంటే మీకు స్లీపింగ్ టాబ్లెట్ అవసరం లేదు. అంత మంచిగా నిద్ర వస్తుంది. నా క్లయింట్ నాకు స్వీట్ కూడా తెచ్చి ఇచ్చారు. మాకు మంచిగా నిద్ర వచ్చింది. అది ఆ ప్లాంట్ పెట్టుకున్న తర్వాత ఇంకా ఇండోర్ ఇందాక మీరు నాసా చెప్పింది టాప్ 10 లో ఒకటి అని. సో మిగతా ఏంటి సార్? మిగతాది ఇప్పుడు ఇది పీస్ లిల్లీ లేదు మేడం. ఇప్పుడు మన దగ్గర ఇది ఒక్కటే ఉంది. సెకండ్ వచ్చేసి స్నేక్ ప్లాంట్ అండి. స్నేక్ ప్లాంట్ వస్తుంది. అలోవెరా కూడా పెట్టుకోవచ్చు మీకు ఇండోర్లో. మనీ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు ఇండోర్లో. మనీ ప్లాంట్ అంటే మనకి అది కొమ్మ పెడితే వస్తుంది. యాక్చువల్గా అది మనీ ప్లాంట్స్ పోయి మనీ ప్లాంట్ అయింది. ప్లస్ ఇంకొకటి ఏమంటే మనీ ప్లాంట్ ఎందుకు అంటారంటే ఇది ఇంట్లో ఉంటే ఇది కార్బన్ డైఆక్సైడ్ని పిలిచేసి ఆక్సిజన్ ఇస్తుంది. సో మీరు హెల్తీగా ఉంటారు. మీరు హెల్తీగా ఉంటే మీరు మంచిగా సంపాదిస్తారు. అందుకే దాన్ని మనీ ప్లాంట్ అని అంటారు అన్నమాట. ఈ స్టోరీ ఎవరికి తెలియదు. ఇన్ జనరల్ గా మనీ ప్లాంట్ అనే వర్డ్ ఇప్పుడే విన్నాం. ఇట్స్ మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ అని వస్తుంది. కొమ్మ పెడితే వస్తుంది. అందుకే అలా మనీ ప్లాంట్ చేయొచ్చు అనేది. అది మనీ ప్లాంట్ అయిందండి. అలా ఎయిర్ ప్యూరిఫైయర్. అందుకే మేడం అది మన ఇంట్లో ఉంటే మన హెల్త్ బాగుంటుంది. మన హెల్త్ బట్ట మనం మంచిగా సంపాదిస్తాం. సో దాని పేరు మనీ ప్లాంట్ అని వచ్చింది. అది మేడం. అవునండి. వాస్తుది కూడా మన దగ్గర ఉంది. జపనీస్ మనీ ప్లాంట్ జేడ్ అంటారండి. జేడ్ అది సన్ లవింగ్ ప్లాంట్. అవుట్డోర్లో ఉంటుంది. అది పెడితే మనకి వాస్తు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతుంది. మీకు అక్కడ ఉంది చూడొచ్చు అండి. జేడ్ అంటారు.
సో ఇండోర్ ఇంకేమున్నాయి ఇక్కడ? ఇండోర్ అంతే మేడం, ఇవన్నీ చాలా రేర్, ఇవన్నీ కలెక్టర్స్కే తెలుస్తుంది, ప్లాంట్స్ కలెక్షన్ చేసే వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. ఇది 2 మొక్కలు కలిపి హైబ్రిడ్ చేసింది. ఇది వెరిగేటెడ్ మాన్స్టరా, అది వచ్చేసి పీస్ లిల్లీ. అట్లా సో ఎంత సార్ పీస్ లిల్లీ కాస్ట్? పీస్ లిల్లీ ఇది థాయిలాండ్ నుంచి తెప్పించాం మేడం, ఇది 500 పడుతుంది. లోకల్ అయితే మనకు తక్కువ ఉంటుంది. అన్నీ ఒక రకంగా పనిచేస్తాయి మనకి. దీంట్లో అంటే 8-10 ప్లాంట్స్ ఉంటాయి అట్లా. ఇది మాన్స్టరా వెరిగేటెడ్ వచ్చేసి మీకు 1000 రూపీస్ అవుతుంది. ఇది మనం హైబ్రిడ్ ప్లాంట్ చేస్తాము. ఇది క్రీపర్ మేడం, హైబ్రిడ్లో క్రీపర్, ఇది చాలా అపురూపము. ఇది 500కి ఇస్తున్నాం.